టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీ అన్ని కుట్రలయిపోయినియి ఇప్పుడు. ఏదైతే హ్మ్, లోక్‌సభలో గెలిచారో వైసీపీ పార్టీ వాళ్ళని, వైసీపీ పార్టీ వాళ్ళు గాని, మిగతా ఉన్న కొంతమంది సభ్యులు గాని, బీజేపీ పార్టీలోకి, జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారని ఒక ప్రచారం అయితే మొదలుపెట్టేశారు. అయితే నిన్న ఏదైతే విడుదల రజనీ గారు బీజేపీ నాయకులతో టచ్ ఉన్నారు. బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యే విధంగా ఉన్నారని విపరీతంగా హెడ్‌లైన్స్ కొన్ని కొన్ని టీవీ ఛానల్స్‌లో గాని హెడ్‌లైన్స్ అనేవి కనిపించాయి. కొన్ని సోషల్ మీడియాలో గాని కనిపించాయి. అవునా! ఇదేందిరా బాబు! హ్మ్. ఈ మధ్యే గదా పార్టీ ఓడిపోయింది. సరేలే చూద్దాంలే అని ఈ విధంగా ఎళ్ళిపోయారు. ఫోన్ గాని స్విచ్ ఆఫ్ బెట్టుకున్నారు. ఫోన్ గాని టచ్‌లో లేరనే విధంగా ప్రచారం చేశారు. అయితే సరే చూద్దాం అని చూస్తే నిన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం పెట్టారో, ఆ సమావేశంలో ప్రత్యక్షమైంది విడుదల రజనీ గారు. అప్పుడు షాక్ అయినా, కంగుతిన్నా. ఇదేందిరా బాబు! విడుదల రజనీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది. బీజేపీలో జాయిన్ అవుతున్నారనే విధంగా ప్రచారం చేశారు కదా! ఇదేంది ఉత్త బూటకము, అబద్ధ ప్రచారం చేస్తున్నారన్నట్టు అప్పుడు అనిపించింది. అదే విధంగా ఏదైతే మిథున్ రెడ్డి గారు గానియండి, గెలిచిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈళ్ళందరూ బీజేపీతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారు. ఇంగా వైసీపీ పార్టీ ఖాళీ అయ్యిద్ది. వైసీపీ పార్టీలో ఉన్న 11 మంది గాని టీడీపీ జనసేన పార్టీలోనో లేకపోతే బీజేపీ పార్టీలోనో జాయిన్ చేసుకుంటారు. ఇంక వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయిద్దనే విధంగా విపరీతంగా అంటే విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తారు. ఏదైతే గతంలో 2019 నుంచి 2024 దాకా ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో టీడీపీ పార్టీ, అదే విధంగా ఇప్పుడు మళ్ళీ తప్పుడు ప్రచారానికే మొగ్గు చూపుతుందనే చెప్పుకోవచ్చు. అరాచకాలయిపోయినాయి, దాడులయిపోయినాయి, దౌర్జన్యాలయిపోయినాయి. మళ్ళీ పైపెచ్చు ఏదైతే 11 మంది ఉన్నారో, ఇవి 11 మంది గాని జనసేన పార్టీలోనో, లేకపోతే బీజేపీ పార్టీలోనో జాయిన్ అయ్యే విధంగా ఉంది. వైసీపీ పార్టీ ఇంక ఖాళీ అయిపోయిద్ది. వైసీపీ పార్టీ ఖతం. ఇంక వైసీపీ పార్టీ ఇంకా మళ్ళీ భూస్థాపన అయ్యే విధంగా తయారైపోతుందని విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేసే విధంగా ఉన్నారు తప్ప మరొకటి లేదు. పైపెచ్చు ఈళ్ళు ఏదైతే చెప్తారో చెప్పిన ఎంపీలు గాని ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని ఎళ్ళిపోతారంటే ఎందుకంటే అటు టీడీపీ పార్టీలో జాయిన్ చేసుకునే విధంగా ఎందుకు లేరు. ఎందుకంటే టీడీపీ పార్టీలో ఆల్రెడీ ఎక్కువ మందున్నారు. అలా కాకుండా టీడీపీ పార్టీలో కాకుండా జనసేన పార్టీలోనో లేకపోతే బీజేపీ పార్టీలోకి జంప్ అవుతున్నారని విపరీతంగా అంటే విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తానికి వైసీపీ పార్టీ నుంచి ఎవరు జంప్ అయ్యే ప్రసక్తి లేదు. కానీ టీడీపీ పార్టీ ఆ పచ్చ మీడియా ఛానల్‌లో హెడ్‌లైన్స్ అదొక పుకారు పుట్టిస్తారే తప్ప మరొకటి లేనే లేదు.